ఎండోమెట్రియల్ పొర చాలా పలసగా ఉంది, ప్రెగ్నెన్సీ రాదు, మరి ఆ పొర పలసగా ఉన్నదాన్ని తిక్కవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రెగ్నెన్సీ రాలేదని ప్రయత్నిస్తున్న రమేష్, స్వాతి గారికి కొల్లాపూర్ నుంచి వచ్చారు వీరు, తెలంగాణ నుంచి. అక్కడ చాలామందికి చూపిస్తే అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే పీసీఓడి ఉంది, అండాలు క్వాలిటీ బాగోలేదు, పెరగట్లేదు, పెరిగితే పగలట్లేదు, నీటి బుడగలు బబుల్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది అని చెప్పేసి రకరకాల మందులు వాడించినా కూడా వాళ్ళకి ఎలాంటి ఫలితం రాలేదు. కానీ మన దగ్గరికి వచ్చాక మన మందులు ఎన్ని నెలలు వాడారండి? 1 month సార్. 1 month వాడారు, వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా 1 month. మరి చూడండి, ఎండోమెట్రియల్ పొర బాగాలేదన్నారు, లేదు పీసీఓడీలు ఉన్నాయన్నారు, ఇవన్నీ చెప్పినా కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది 1 monthలో. ఎలా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వీళ్ళ జీవితంలో ఎలా మార్పు చేసిందని వారి మాటల ద్వారా విందాం. నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని వాళ్ళు ఆశ్చర్యంతో, అనుమానంతో మాకు ఫోన్ చేశారు టెలికాలర్స్కి. మేము బ్లడ్ టెస్ట్లు, స్కాన్ చెబితే అక్కడ అవన్నీ చేయించారు. అన్ని టెస్టులు కూడా చక్కగా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు పెట్టారు. ఎస్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యా అని చెప్పాం. కన్ఫాము వచ్చింది. గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? ఇదిగో గర్భసంచిలోనే వచ్చింది అని చెప్పి వాళ్ళు అక్కడ స్కాన్ రిపోర్ట్ కూడా చేసి ఇచ్చారు. శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. బల్కీ గ్రావిడ్ యుటరస్ విత్ సింగిల్ లైవ్ ఇంట్రాయుట్రైన్ పీటస్ కరస్పాండింగ్ టు 8 weeks 6 days. 27/10/2026 అక్టోబర్ 27న డెలివరీ డేటు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. చెప్పండి అండి, మీకు నా గురించి ఎలా తెలిసింది, ఎలా ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనిపించింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమనిపిస్తుంది అనేది చెప్తే మిగతా వాళ్ళకు కూడా చాలా ధైర్యంగాను మోటివేషనల్గాను ఉంటుంది. మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. నేను యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా ద్వారా సార్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చా. అక్కడ వనపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, నాగర్కల్ కానీ హాస్పిటల్ ఎక్కడ తిరిగినోడుక మాకు మొత్తం అమౌంట్ పెట్టినాం కానీ ఫలితం అనేది రాలేదు. ఇక్కడ మా ఊరు నుంచి ఇద్దరిని పంపిన. నేను నా మ్యారేజ్ కాకముందుకే ఇన్స్టా యూట్యూబ్ దగ్గర చూసి పంపిన మా ఊరు నుంచి. ఆయనకు కన్సీవ్ అయింది, ఇప్పుడు బాబు పుట్టినాడు. ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టా చూసి నేను ఇక్కడ వచ్చేసిన. నాకు కన్సీవ్ అయిపోయింది 1 monthలో. ఆయన ఆల్రెడీ పెళ్ళి కాకముందే యూట్యూబ్లో వీడియోలు చూసి మన దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఆల్రెడీ 2 పంపించడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా అయిపోయింది. సో అందుకనే ఆయన చేసిన పుణ్యం ఊరికే పోదు, జమ అయింది. ఎక్కువసార్లు తిరక్కోకుండానే భగవంతుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా డైరెక్ట్గా ఎక్కడికే తీసుకొచ్చాడు. ఐవీఎఫ్ గోల్ లేదు, ఆపరేషన్ గోల్ లేదు, ఎక్కువ అక్కడ డిస్కస్ కూడా చేయలేదు ఆయన. వాళ్ళు ఏదో చెప్పారు, ఎండోమెట్రియల్ పొర బాగాలేదు, పీసీఓడీలని ఇలాగే చెప్తారు, ఆపరేషన్లు అంటారు, ఐవీఎఫ్లు అంటారు. ఇవన్నీ ఆయన వీడియోల్లో ఉన్నాయి. ఆపరేషన్ చేసుకుని ఐవీఎఫ్లు చేసుకున్న తర్వాత కూడా రాని వాళ్ళు అక్కడ ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు. అక్కడికే వెళ్ళటం బెటర్ అని భార్యను తీసుకుని ఇక్కడికి వచ్చారు. చక్కగా మన కౌన్సిలింగ్ విన్నారు. మన మందులు కొరియర్ అయినా పెట్టించుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రావక్కర్లా. సో ఆ రోజు వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడారు. 2 నెలలకు మందులు ఇచ్చాం క్రిములకి. 1 నెల అయినాయి, ఇంకొక నెల మిగిలే ఉన్నాయి. ఈ లోపల ప్రెగ్నెన్సీ రావడం కూడా అయిపోయింది. సో ప్రెగ్నెన్సీ నిలబడటానికి మందులు 5 నెలలు వాడాలి మన దగ్గర. అందుకనే ఆయన వచ్చారు. ఎందుకనంటే ఏ క్రిములు అయితే, ఏ హార్మోన్లు అయితే బిడ్డని రాకోకుండా అడ్డుకుంటాయో అదే క్రిములు, హార్మోన్లు బిడ్డని దాడి చేసి డ్యామేజ్ చేస్తాయి, అబార్షన్ చేయొచ్చు. అందుకే ఫస్ట్ 5 months మన దగ్గర వాడమంటాం. అక్కడున్న డాక్టర్లకి క్రిముల గొడవ తెలియదు, ఈ హార్మోన్ల సంగతి తెలియదు. వాళ్ళు చేసే 4-5 రకాల హార్మోన్లు చేస్తారు తప్ప మనలాగా 18 హార్మోన్లు చేసి వాటిని దోషాలని సరిచేయడం అనే పద్ధతి లేదు. అలాగే ఆపరేషన్లు చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప పీసీఓడి ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా చూడరు. ఇవన్నీ మనం సరిచేసాం. అందుకే ఆ క్రిములు, హార్మోన్లు గొడవ మనకు తెలుసు. ఆ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. బిడ్డను కూడా కాపాడుకునే
మరి శక్తి ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసినా మనకే ఉంది కాబట్టి మనం 5 నెలలు వచ్చి మన దగ్గరే మందులు వాడమంటాం. కాకపోతే భార్య రావక్కర్లేదు, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళండి చాలు అంటాం. అందుకనే భర్త వచ్చారు. భార్యకు కావలసిన స్కానింగ్లు, బ్లడ్ టెస్టులన్నీ అక్కడే చేయించి ఆ రిపోర్ట్లు వాట్సాప్లో పెట్టించుకుని అదంతా బాగుంది అనుకున్నప్పుడు భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. అక్కడే డాక్టర్ల దగ్గర టెస్టులు చేయించి ఆ రిపోర్ట్లు తీసుకొస్తే మందులు ఇవ్వటం చేస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి మనం ఈ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం మందుల ద్వారా. అంతే కదా, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మందుల ద్వారా, అవును సార్. నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకేమైనా చెప్పాలా? మీరు ఫస్ట్ 2 ఫ్రెండ్స్కి చెప్పి పంపించాలన్నారుగా, వాళ్ళకి ఏం చెప్పారు? నువ్వు పెళ్లి కూడా అవ్వలేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అనలేదా? ఏమైనా కమిషన్ వ్యాపారం చేస్తున్నావా అని అంటారు సార్. ఇక్కడ మనం చూసినా అందరికి ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ అయింది. అంటే 0 కౌంట్ ఉన్నా సరే, ఫాలోపియన్ 2 బ్లాక్ అయినా సరే, అంటే ఇన్స్టాలో యూట్యూబ్లో చూసిన వాళ్ళని చూసి ఇక్కడ సారు ఖచ్చితంగా ఇక్కడ చేస్తాడు అవుతుంది అన్నట్టు పంపినాక సార్. అది అంటే అలాంటి మొండి కేసులే ప్రపంచంలో ఎవరు డీల్ చేయలేని కేసులే ఆయన ఈజీగా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తుంటే, ఇక మన కేసు ఏముంది, ఆకుపాకు కరేపాకు అనుకున్నావు, ఇది ఇంకా ఈజీగా తెస్తాడులే ఆ డాక్టర్ గారు అనుకుని వచ్చేసావు. అంతే, కరెక్టే. సో నీకు పెళ్లి కాకముందే వాళ్ళకి చెప్పి మరీ పంపించావు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు కూడా వచ్చి లాభం పొందావు. ఇలాగ వాళ్ళకు కూడా ఒక బిడ్డ పుట్టడానికి నువ్వు ఒక దేవుడిలాగా ఒక మాట సాయం చేసి హెల్ప్ చేసావు. లేకపోతే అవతల వాళ్ళు ఐవీఎఫ్లని, ఆపరేషన్లని, ప్రెగ్నెన్సీలు రాక ఒళ్ళు గొల్ల చేసుకుని డబ్బులు నిల్లు చేసుకుని డిప్రెషన్లో ఉండి ఇలాంటి బాధ లేకోకుండా నీకు తెలిసిన మంచిని నలుగురికి షేర్ చేసావు. చెడును మరి ఎవరో చెప్పక్కర్లేదండి, అందరూ చేసుకుంటూ పోతారు. మంచిని తెలియజేయడానికే మనం కృషి చేయాలి. దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. ఆ దేవుడు భగవంతుడు ఈయన రూపంలో హెల్ప్ చేస్తున్నాడని గుర్తించి అలా నలుగురికి చెప్పి హెల్ప్ చేయడమే కాకుండా తను కూడా ఇక్కడికి వచ్చి 1 మంత్లో 30 డేస్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు, 30 డేస్లోనే హిందీ తెలుసుకున్నట్టు, 30 డేస్లోనే సంతానాన్ని కూడా పొందాడు. 30 డేస్ కోర్స్. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. మరి మీరు చక్కగా భగవంతుడు నమ్మారు, ఆయన చూపించిన దారిలో వచ్చారు, అలాగే ప్రెగ్నెన్సీ పొందారు. ఇవాళ మీరు వీడియోలు చూస్తున్న మీరే ఇవాళ ఒక వీడియోగా మారిపోయారు. అవును సార్, ఎన్నో వీడియోలు చూస్తుంటారు మీరు, చూసిన సార్. మరి ఇప్పుడు మీరే వీడియో అయిపోయారు. ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేయడానికి, అప్పుడు నోటి ద్వారా హెల్ప్ చేశారు తెలిసిన వాళ్ళకే. ఇప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడు మీ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు. వాళ్ళకు కూడా ఒక దారి ఉందని తెలియజేసి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఇప్పించడానికి మీరు సహకరించినట్టు అయింది. మీరు చేసిన ఈ పుణ్యం మీ బిడ్డకి అక్కరకు వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి రక్షణగా నిలబడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏమన్నా చెప్పాలంటే మీరు చెప్పచ్చు. ఏం లేదా? సరే, స్వాతి గారికి, రమేష్ గారికి మరి మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. భగవంతుడు ఇలా ప్రపంచంలో ఉండి ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే బిడ్డ కోసం మరి ఎన్నో అవమానాలని తట్టుకుని మౌనంగా రోధిస్తున్నారో అలాంటి వాళ్ళని పట్టించుకోవడానికి ప్రపంచంలో భగవంతుడైతే ఉన్నాడు అనే విషయాన్ని 16,300 మంది ప్రూవ్ చేశారు. వాళ్ళలో మళ్ళా ఇప్పుడు రమేష్, స్వాతి గారి దంపతులు కూడా చేరారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ పొందారు. పీసీఓడి ఉన్నా, ఎండోమెట్రియల్ పొర తక్కువ ఉన్నా, మరి పీఆర్పీ అనే వాటికి వెళ్ళకోకుండా బయట ఎండోమెట్రియల్ పొర బాగోలేదంటే పీఆర్పీ ఆపరేషన్ చేస్తారు. లాప్రోస్కోపీ చేసి లోపలున్న బుడగల్ని పగలగొట్టి పచ్చడి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ బుడగలు 1-2 నెలల్లో వచ్చేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ బుడగలు రావడానికి కారణం, ఆ ఎండోమెట్రియల్ పొర పెరగపోవడానికి కారణం ఆయన హార్మోన్లని, క్రిములని గుర్తించి వాటికి సంబంధించిన మందులు పెట్టేస్తే చక్కగా 30 రోజుల్లోనే ఆయన అనుకున్న కోరికైన పండంటి బిడ్డ ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా, కేవలం ఇంగ్లీష్ మందులతో. ఇది ఆల్ ది బెస్ట్ అండి. ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వండి, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఓకే సార్.